వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్లో జాఫ్రాబాదీ గేదెలు అయితే అన్న అయితే కొన్నారు. 2 గేదెలు కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఓకే అన్న, ఎప్పుడు వచ్చారన్న? నిన్న వచ్చాం. నిన్న వచ్చారు. ఓకే, ఎన్ని గేదెలు కొన్నారు? 2 కొన్నాం. 2 గేదెలు కొన్నారు. ఎన్ని లీటర్ల కెపాసిటీకి? ఒకటి 20 చెప్పారు, ఒకటి 18 చెప్పారు. 20 లీటర్లు, ఒకటి 18 లీటర్లు. 20 into 18. ఓకే, ఎన్ని ఈతలు ఉన్నాయి? ఎన్ని ఈతలు? 3 ఈతలు. సో 2 ఇన్న గేదెలు కదా? 2 ఇన్నటి. మజా డైరీ ఫామ్లో ఎంతమంది తీసుకున్నారా? ఫస్ట్ టైం విజిట్ చేశాం. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా అందరు కూడా చాలా గుడ్ అని చెప్పినందుకే వచ్చినాము. అందుకోసం నిన్నటి నుంచి వెయిట్ చేసి కూడా తీసుకున్నాం. ఓకే, నిన్న ఇక్కడనే స్టే చేసిరా? అంటే ఇక్కడ పాపం వాళ్ళు స్టే చేయమన్నారు కానీ మేము ఇక్కడ ఉండమని ఇక్కడనే వెళ్ళిపోయినాము. మా రిలేటివ్ ఉన్నారని అక్కడ. మీ రిలేటివ్స్ ఉంటే అక్కడ స్టే చేసి ఇక్కడ వచ్చారు. ఓకే, క్వాలిటీ ఎట్లున్నాయన్న మజా డైరీ ఫామ్లో? క్వాలిటీ బెస్ట్. చాలా క్వాలిటీ బాగుందా? చాలా బాగుంది. పాలు చెక్ చేసుకున్నారా అన్న? ఇంకా చెక్ చేయలేదు. చెక్ చేస్తా అన్నారు సాయంత్రం ఈవినింగ్. ఓకే ఓకే, ఇప్పుడు మజా డైరీ ఫామ్లో రైతులు తీసుకునే వాళ్ళకి క్వాలిటీ ఎట్లా ఉందని చెప్తారు బయట? చాలా బెస్టే అంటాం. చాలా బెస్ట్ అన్నారు. చాలా మందితో వచ్చే వాళ్ళతో కూడా కనుక్కున్నాం. మేము కొత్తగా వచ్చాం కాబట్టి మేము డౌట్స్తో కనుక్కుంటే ప్రతి ఒక్కరు మంచి సలహా ఇచ్చారు. అంటే వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర తెలుసుకొని మరి ఇక్కడ వచ్చారు మీరు. ఓకే, అది తెలుసుకోవడం ఒకటి. మేము కూడా ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేస్తే మనం దాంట్లో అన్నింటిలో కూడా చాలా బెస్ట్ ఉంది. దాని గురించి అంతా వెరిఫై చేసుకొని వచ్చాం. ఓకే, అంత లేని. ఓకే, మీకు డైరీ ఫామ్ ఉందా అన్న? ముందు ఫస్ట్ టైం ఇది? నాటు బర్రెలు ఉన్నాయి. నాటు బర్రెలతో ఎన్ని గేదెలతోనే ఉంది డైరీ ఫామ్? 20 గేదెలతో ఉండే. 20 గేదెలతోనే. ఓకే, ఎన్ని లీటర్ పాలు పోస్తారు అన్నట్టు రోజుకి మీరు అక్కడ? మేము అక్కడ 50 లీటర్లు 50 రోజు. ఎట్లా నడుస్తుంది రేట్, పాల రేటు? అక్కడ మాకెళ్ళి ఇంతకుముందు 60-70 నడుస్తుండే. ఇప్పుడు 70-80 నడుస్తుంది. 70-80 నడుస్తుంది. 80 రూపీస్ అండి. రేట్లు అయితే పెరిగినాయి అంట, పాల రేట్లు పెరిగినాయి. గేదెల రేటు పెరిగినాయి, ఇది పెరిగింది. ఓకే, మళ్ళా మీరు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం. మా అన్న మామూలుగా ఊర్లో ఇక్కడ ఆయన మొత్తం చూసుకునేది మొత్తం విననే మొత్తము. అది పాలది మొత్తం షెడ్ గిడ్డు పొలం అంతా ఆయన చూసుకున్నారు. మొత్తం ఆయన మెయింటైన్ చేస్తారు. మనం ఇక్కడ వ్యవసాయం చేస్తారు, దాంతో పాటు ఓన్గా మన గిర్కర్స్ ఎవరు లేరు. ఓన్గా చూసుకుంటాం, ఓన్గా చేసుకుంటాం. లేబర్ మీద ఆధారపడకుండా ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మీద మొత్తం ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ మీదనే ఆధారపడి చేసుకుంటున్నారు. లేబర్స్ మీద ఆధారపడలేదు. ఇంకా నెక్స్ట్ రాబోయే జనరేషన్లో లేబర్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకోసం ఈ జాఫర్బాదీకి పెంచితే ఇది మనంతో కాదని కొంచెం చెప్పారు. దాన్ని బట్టి నేను ఒకరికి బీహార్ అతను వాళ్ళకి పెట్టుకోవాలని ఆలోచనతో ఉన్నాం. నెక్స్ట్ అంటే ఇన్ ఫ్యూచర్లో గేదెలు ఎక్కువగా పెడితే బీహార్ అతను కూడా పెట్టుకుంటాం. ఓకే, డైరీ ఫామ్ మీద లాభాలు ఉన్నాయా అన్న? మరి 100% ఉన్నాయి. ఓకే, వచ్చే కష్టం చేసేదానికి ఎప్పుడు ఉంటుంది. కష్టం చేసేవానికి ఎప్పుడు లాభాలు ఎప్పుడులో ఉంటుంది. మనము వాళ్ళు ఇస్తారు అంటే అంత లోపలే మనం వాళ్ళ మీద కాదు, మన దానికి పెట్టుబడి పెట్టాలి. దానికి మంచి ఫుడ్ పెడితేనే ఏదైనా సరే లాభం దిగుతుంది. అవును, ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. మంచి పాలు కూడా ఇస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. వాళ్ళు చెప్పినట్టు డైట్ మనం కరెక్ట్ మెయింటైన్ చేసినామంటే 100% వస్తుంది. ఓకే, ఇక్కడ ఫీడ్ అయినా సరే, దానా అయినా సరే, దానికి ఎటువంటివి అన్నీ కూడా చెప్పారా? చెప్పారు. ఓకే, అన్నీ చూసుకొని మీరు అక్కడనే కరెక్ట్ చేస్తే చెప్పినట్టుగా పాలు కూడా వెళ్తాయి. ఆల్రెడీ ఓనర్ సార్ కూడా చెప్పారు. దాని వెంబడి కూడా వాళ్ళ సూపర్వైజర్కి వచ్చేసి గుడ్డు బాయ్ అని వాళ్ళ మొత్తం చెప్పారు. మొత్తం డీటెయిల్గా చెప్పేశారు. అంతా అయిపోయింది, క్లియర్. ఆల్మోస్ట్ అంతా నచ్చే తీసుకున్నాం. ఓకే, దానా ఏం వేయాలి అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చాలా మంచిగా ఏమేస్తున్నారు దానా? మా సైడ్ ఓన్లీ మన రైస్ తౌడు. రైస్ తోడు కచ్చగడ్డి, అది పచ్చిగడ్డి వేస్తారు. తౌడు గడ్డి వేరే దానా ఏం పెట్టారు? వేరే దానా లేదు. ఇప్పుడు దీనిలోకి కొంచెం వేరేది కూడా యాడ్ చేయాలి. పత్తి చెక్క అవి ఏమన్నారు అన్న వాళ్ళు. ఇంకా అది వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాలని అనుకుంటున్నాం. వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకోవాలనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఈ జీవాల మీద మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమంటే ఇది వేరే సైడ్ నుంచి వచ్చినది జాతీయ కాబట్టి కొంచెం సలహా కోసం ఇది. ఓకే, వేరే బ్రీడ్, వేరే ఎక్కువ పాలిచ్చే గేదెలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి అన్ని నాటు గేదెలు అంటున్నారు. అవికి దానా మేత ఖర్చు తక్కువ వస్తుంది, వీటికి ఖర్చు ఎక్కువ, పాలు ఎక్కువ, దిగుబడి ఎక్కువ. ఎందుకోసం పాల సప్లై కోసం మనకి ఈ చిన్న గేదెలతో అయితే లేదు. అందుకోసం ఈ బ్రీడ్కి వెళ్ళాం మనం. ఓకే, నాటు గేదెలతో అవార్డు కానీ జాఫ్రాబాద్ వెళ్ళాం. ఓకే, ఇంకా చాలా బాగుంటే 100% మళ్ళీ రావాలని అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకా 2-3 తీసుకోవాలని 100% వస్తాం. 100% నెక్స్ట్ లో ఖచ్చితంగా 100% వస్తాం. ఇక్కడికి వచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.